ఈ ఏడాది దేశం మొత్తాన్ని దేవుళ్లే రౌండప్ చేసినట్టున్నారు. ఎటు చూసినా భగవన్నామ స్మరణే. ప్రభుత్వాలన్నీ టెంపుల్ రన్ తో తెగ బిజీగా మారాయి. గుళ్ళు గోపురాల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరిగిపోతోంది. అయోధ్య రామన్న, పూరి జగన్నాథుడు, జానకమ్మ జన్మభూమి, హనుమంతుడి పుట్టినిల్లు నలుమూలలా కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. 3 టెంపుల్ కారిడార్లు భారీ స్థాయిలో సిద్ధమవుతున్నాయి. ఈ టెంపుల్ రన్ పుణ్యమాని దేశం యావత్తు అంతులేని ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 12వ శతాబ్దం నాటి పూరి జగన్నాథ్ టెంపుల్ ఇప్పుడు సరికొత్త హంగుల్ని సంతరించుకుంది. పూరి టెంపుల్ చుట్టూ హెరిటేజ్ కారిడార్ ను సిద్ధం చేసింది ఒడిషా సర్కార్. శ్రీమందిర్ పరిక్రమ్ ప్రకల్ప పేరుతో 800 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ ప్రాజెక్ట్ సీఎం నవీన్ పట్నాయక్ చేతుల మీదుగా ప్రారంభమైంది. 2019 డిసెంబర్లో ప్రకటించిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఆలయ సరిహద్దు చుట్టూ 75 మీటర్ల కారిడార్ నిర్మించారు. గ్రీన్ బఫర్ జోన్, పాదచారుల ప్రదక్షిణలు, 6000 మంది భక్తులు కూర్చునేలా రిసెప్షన్ సెంటర్, సాంస్కృతిక కేంద్రం, లైబ్రరీ ఇలా సకల హంగులతో రూపుదిద్దుకుంది ఎస్ఎంపీపీ ప్రాజెక్ట్. ప్రారంభ మహోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పూరి వారసుడు గజపతి దివ్యసింగ్ దేవ్ కీలక పాత్ర పోషిస్తారు. 4 శంకరాచార్యులతో పాటు 1000 మంది హిందూ మత పెద్దల్ని ఆహ్వానించింది ఒడిషా సర్కార్. ఆధునీకరించిన పూరి జగన్నాథ్ టెంపుల్ ని చూడడం కోసం జనవరి 18 నుంచి ప్రతిరోజు 10,000 మంది చొప్పున భక్తులు వస్తారనేది అంచనా. అటు ఉత్తరాదిన రామనామ జపం మారుమోగుతోంది. ఈ ఏడాది జనవరి మాసం అయోధ్య మాసంగా మారిపోయింది. రామ్లల్లా ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అయోధ్య రూపురేఖలు మారడమే కాదు, దేశానికి అచ్చమైన ఆధ్యాత్మిక రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది అయోధ్యాపురి. పూజా మండపం నుంచి గర్భాలయంలోకి మూల విరాట్టును తీసుకొచ్చే అదృష్టాన్ని సాక్షాత్తు ప్రధాని మోదీయే దక్కించుకున్నారు. రామ్లల్లా నేత్రాలంకరణలో ఆయనే స్వయంగా పాల్గొంటారు. ఏ సభకు వెళ్లినా, ఎక్కడ మైక్ పుచ్చుకున్నా రామ్ జపాన్ని మాత్రం మిస్ అవ్వడం లేదాయన. తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ తంతు మొత్తానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ నుంచి కూడా సౌజన్యం లభిస్తోంది. స్పాన్సరింగ్ ఎవరైనా రాబోయే రోజుల్లో ఉత్తరాది టెంపుల్ కారిడార్లో కలికితురాయిగా మారబోతోంది అయోధ్య నగరి. అయోధ్య ఆధ్యాత్మిక సంబరానికి అనుబంధంగా కర్ణాటకలో మరో కారిడార్ రూపొందుతోంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టను చూసేందుకు తన రథంలో అయోధ్య చేరుకున్నారు వీరభక్త హనుమాన్. త్వరలో హనుమ జన్మభూమి కిష్కింధలో ఆలయ నిర్మాణం జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే రాముల వారి ఆశీస్సుల కోసం కర్ణాటక నుంచి హనుమాన్ రథాన్ని అయోధ్యకు తీసుకొచ్చారు స్వామి గోవిందానంద సరస్వతి. అటువంటి హనుమ జన్మభూమి కిష్కింధ నుంచి బాలరూపంలో హనుమంతుల వారు అయోధ్యలో ప్రతిష్ఠ అవుతున్న బాలరూప రాముల వారిని దర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. దాని ముందర హనుమంతుల వారు తన ప్రభు దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని కిష్కింధ వెళ్ళడానికి కూడా ఈ భవ్య రథంలో దివ్య దర్బారుతో ఉత్సవమూర్తులతో సహా ఇక్కడికి రావడం జరిగింది. హనుమ జన్మభూమి ఏదన్న అంశంపై రగడ కొనసాగుతున్నప్పటికీ కర్ణాటకలోని కిష్కింధనే హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తూ కన్నడ నాట ఆ దిశగా కార్యాచరణ జరుగుతోంది. సో కిష్కింధ కేర్ ఆఫ్ గా అంజనీ పుత్రుడి దేవాలయ సముదాయం కమింగ్ సూన్ అన్నమాట. ఇక సీతమ్మ వంతు. జానకమ్మ జన్మస్థలం మిథిలా నగరంలో భారీ ఆలయ నిర్మాణానికి నడుం కట్టింది బీహార్ సర్కార్. అయోధ్య రామయ్య మీదున్న శ్రద్ధ సీతమ్మ మీద ఎందుకు లేదని ప్రశ్నిస్తూ వస్తోన్న జేడీయూ నేతలు జానకీ మాతపై తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. సీతామర్తి జిల్లాలోని పునౌరా ధాంలో 72 కోట్ల ఖర్చుతో జానకీ మందిర్ నిర్మాణాన్ని చేపట్టింది నితీష్ ప్రభుత్వం. గత నెల 13న శంకుస్థాపన జరిగిన ఈ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. బీజేపీ పాల్పడుతున్న మందిర్ పాలిటిక్స్ కి నితీష్ కుమార్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారనేది బీహార్ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. ఈ విధంగా నలువైపుల నుంచి దేవుణ్ణి రౌండప్ చేసి గుడిబాట పట్టేశారు రాజకీయ నేతలు. అసలే ఎన్నికల ఏడాది. ఈసారి మాటలకు, మంత్రాలకు, మేనిఫెస్టోలకు చింతకాయలు రాలేలా లేవు. గ్యారంటీలనబడే పప్పులు ఉడికేలా లేవు. అందుకే అన్ని పార్టీలకు దేవుళ్లే దిక్కయ్యారా? మిథిలా కారిడార్, పూరి కారిడార్, అయోధ్య కారిడార్, కిష్కింధలో హనుమాన్ జంక్షన్, ఇలా పొలిటీషియన్లందరూ మూకుమ్ముడిగా ఇలా దేవుడి పాటనే ఎత్తుకోవడం ఏమో గాని ఆధ్యాత్మిక పరిమళమైతే యావత్ దేశాన్ని ఆవరించేసింది.